పడిన చోటే నిలబడ్డాడు అన్న మాట నిజం చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం బంపర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు. ఎంపీ సీటులో కూడా పోటీ చేసిన 2 స్థానాల్లో జనసేన గెలిచింది. మొత్తానికి 100% స్ట్రైకింగ్ రేట్ తో జనసేన చరిత్ర సృష్టించింది. ఇక పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 70,000 మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు సినీ పరిశ్రమ నుండి అభినందనలు వెల్లువడుతున్నాయి. చిరంజీవి, చరణ్, సాయి ధర్మ తేజ్, అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ సోదరిమణులు ఇలా మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్ లో మునిగిపోయారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పవన్ గెలుపుపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అంజనాదేవి మాట్లాడుతూ, ఇవాళ మా అబ్బాయి రాజకీయాల్లో విజయం సాధించాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితాన్నే ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్ లోని టీ తాగుతానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జనసేన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేసేస్తున్నారు. జనం బాగుంటారంటే జగన్ పోవాలి.